ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది వైసీపీ. ఒకవైపు కేసులు, మరోవైపు నేతల జంపింగ్లతో పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. దీంతో శ్రేణుల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం కొందరు నేతలను ప్రోత్సహిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్న 5 ఏళ్లు కొంతమంది నేతల నోటి దురుసు వల్ల తీవ్రంగా నష్టపోయామనే ఒకవైపు పార్టీలో చర్చ జరుగుతుంటే, మరోవైపు అధిష్టానం మాత్రం అలాంటి వారినే ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా అధికార పార్టీపై విరుచుకుపడే నేతలకు ప్రమోషన్స్ ఇస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని చూపుతున్నారు. గతంలో శాప్ చైర్మన్గా ఉన్న ఆయన పార్టీ ఓటమి తర్వాత తెరచాటు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీని ఆకట్టుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయనకు ఆగమేఘాల మీద వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. అకస్మాత్తుగా సిద్ధార్థరెడ్డికి పదవినివ్వడానికి ప్రధాన కారణం ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇవ్వడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన రోజే బైరెడ్డికి యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం చూస్తే వైసీపీ తీరు ఇంకా మారలేదనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 4 ఏళ్ల తర్వాత మళ్లీ జగనే సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ నేతల సంగతి చూస్తానంటూ వ్యాఖ్యానించారాయన. తమ అధినేత జగన్ తమను అదుపు చేయొద్దని, టీడీపీ నేతల విషయంలో స్వేచ్ఛనివ్వాలని కోరారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించాయట. వాస్తవానికి వైసీపీలో ఈ తరహా బెదిరింపులు, వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ అలాంటి వ్యాఖ్యలే పార్టీకి నష్టం చేశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అదే కారణంగా ఆయనకు యువజన విభాగం బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్షేత్రస్థాయిలో ఏ బలం ఉందో కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో మాత్రం బాగా పాపులర్ అయ్యారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవడంలో విఫలమైన బైరెడ్డి ప్రస్తుతం టీడీపీకి వార్నింగ్లు ఇస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఎవ్వరూ కూడా ఇలాంటి ధోరణి ప్రదర్శించకపోవడంతో బైరెడ్డిని హీరోలా వైసీపీ భావిస్తోందని అంటున్నారు. దీంతో ఆయనకు కీలక పదవిని అప్పగించి మరింత గట్టిగా మాట్లాడమని ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఓటమికి దారితీసిన ఈ తరహా వ్యాఖ్యలు ఉండకూడదని దిగువ స్థాయిలో కార్యకర్తలు కోరుకుంటున్నట్టు చెప్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం క్యాడర్లో ధైర్యం నూరిపోసేందుకు ఆ మాత్రం గట్టిగా మాట్లాడే నేతలే కావాలంటూ బైరెడ్డి వంటి వారిని ప్రోత్సహిస్తోందని అంటున్నారు. అందుకే ఆయనకు ప్రమోషన్ ఇచ్చిందని పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై విమర్శలు చేయడమే కాకుండా తమ క్యాడర్కు ధైర్యం నూరిపోసేలా బైరెడ్డి వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. అయితే పార్టీ ఓటమికి ఇదే ధోరణి ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నోటి దురుసు వ్యవహారాలు ప్రజలకు నచ్చలేదని, అందుకే ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ ధోరణి మారలేదని, మళ్లీ అదే విధంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో బైరెడ్డిని ప్రోత్సహించారని చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వైసీపీ బలహీనపడిన సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచే నేతలను పార్టీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలున్నాయి. ఇక పార్టీ క్యాడర్ మాత్రం మరింత మెల్లగా ప్రజలకు దగ్గరగా వెళ్లే విధంగా వ్యవహరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ బైరెడ్డి లాంటి వారు గట్టిగా మాట్లాడతారనే ఉద్దేశంతోనే వారిని ముందుకు తీసుకొస్తూ పదవులిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ భవిష్యత్ రాజకీయాల్లో తమ మార్గాన్ని ఎలా రూపొందించుకుంటుందనేది చూడాలంటున్నారు. నెమ్మదిగా ప్రజల్లో తిరిగి నమ్మకం పెంచుకుంటుందో, లేక మునుపటి తరహా ధోరణినే కొనసాగించాలనుకుంటుందో అన్నది వైసీపీ నాయకత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.